ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవ్యై నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారము. ఈ యంత్రము పరాస్థలముకి పోయి మనము ఏదైనా ఒక ఊరు పోయినప్పుడు కానీ, అంటే మన ఊరు కాకుండా మన స్థలం కాకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు అన్ని విధాలుగా రక్షణగా ఉండాలి. భయము, కొంతమంది భయంతో అక్కడికి వెళ్తే నాకేమన్నా అయిద్దేమో, నేను పోవచ్చా పోకూడదా అని వెనకాడుతూ ఉంటారు. తర్వాత మనం వస్తున్నా పోయేటప్పుడు కూడా మనకి ఎటువంటిది ఆపదలు జరగకుండా రక్షణగా ఉంటుంది. స్థలానికి వెళ్ళినప్పుడు తెలియక కొంతమంది వీడికి ఏం తెలీదు అని చెప్పి మన దగ్గర మనల్ని బెదిరించటం కానీ, మన దగ్గర ఏమన్నా వస్తువులు ఉంటే తీసుకోవటం కానీ ఇలా చేస్తుంటారు కొంతమంది. తర్వాత పరాస్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు పనిచేస్తూ ఉండగా మనకి అక్కడ ఉండటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బిక్కుమంటూ ఉంటుంది, భయంగా ఉంటుంది. మన ఊరోళ్ళు ఎవరు లేరు, మన వాళ్ళు ఎవరు లేరు, మన పక్కోళ్ళు అసలు ఎవరు అగపట్టలేదు అని ఇక్కడ పని వదిలేసి పోవాలంటే పోలేరు. కానీ మనసులో మాత్రం, కడుపులో మాత్రం చాలా భయంగా ఉంటారు, ఆవేదనగా ఉంటారు, ఏడుస్తుంటారు కూడా. చాలామంది ఏడుస్తున్నారు కూడా, ఉన్నారు అట్లా. ఈ విధంగా ఉన్న వాళ్ళకి ధైర్యంగా ఉండటానికి ఈ యంత్రము చాలా బాగా పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని మీరు ఏదైనా అంటే ఇప్పుడు దసరా టైంలో తయారు చేసుకొని భుజ్యపత్రి పైన మీరు, లేదా భుజ్యపత్రి పైనే చేయండి. ఇంకా మాకు దొరుకుతుంది అనుకుంటే పంచలోహ తగడని వస్తుంది, షీటు రేకు లాంటిది, పంచలోహ రేకు. దానిపైన కూడా తయారు చేయొచ్చు. దానిపైన తయారు చేస్తే ఇంకా మంచిది. అది మనకు దొరకటం కష్టం కాబట్టి భుజ్యపత్రి పైన మనం చేసుకున్నా కూడా మనకు ఫలితాలు వస్తున్నాయి. ఈ విధంగా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ కొంతమంది అక్కడ జాబ్కి వెళ్ళినప్పుడు జాబే వదిలేసి ఇంటికి వచ్చేస్తారు, మేము ఉండలేకపోతున్నాం అక్కడ అని. ఆఫీసుల్లో కొంతమంది బెదిరిస్తుంటారు. వాళ్ళకి కూడా ఈ యంత్రం దగ్గర ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళతో మనకెందుకు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అనుకొని వాళ్ళు సైలెంట్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనల్ని ఫ్రీగా వదిలేస్తారు. ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. పరాస్థలದಲ್ಲಿ క్షేమంగా ఉండటానికి ఈ యంత్రం ఇది. ఈ యంత్రము మీరు ఏ రోజునైనా తయారు చేయవచ్చు. దీనికి మంత్రము ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ధైర్యం బాగా వస్తుంది, భయం తొలగిపోతుంది. ఇక్కడ అపవాదుల భయ, వాహన భయ, అనారోగ్య భయ సమస్యలు, ఇంకా మీకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మో మనం ఒంటరిగా పోతున్నాము, నేను ఎప్పుడు బయటకు రాలేదు, నేను టౌన్లో సిటీలో తిరగలేదు, ఆటో తగిలిద్ది, మోటార్ సైకిల్ తగిలిద్ది అని భయపడతా ఉంటారు. ఈ యంత్రం ధరించడం వల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం ఉండదు. అన్ని విధాలుగా భయం తొలగిపోయి ధైర్యంగా తిరగటానికి చాలా శక్తివంతమైన యంత్రం ఇది. ఈ యంత్రాన్ని మీరు పంచలోహ తగడని చెప్పాను, భుజ్యపత్రి అని చెప్పాను. ఈ రెండింటి మీద ఏది దొరికినా మీరు తయారు చేసుకొని, తయారు చేసి పూజ గదిలో ఉంచి మీరు ఒక 3 రోజులు రోజుకొచ్చి 11 సార్లు మీరు గాయత్రి మంత్రం చెప్పండి. 11 సార్లు 3 రోజులు, ఒక రోజుకొచ్చి
11 సార్లు గాయత్రి మంత్రం చెప్పండి. ఈ విధంగా 3 రోజులు చేయండి. మూడో రోజు సాయంత్రము 5:30 నుంచి 6:30 లోపు సాయంత్రం టైంలో ఈ యంత్రాన్ని మీరు శరీరం మెడలో ధరించిన మంచి ఫలితం ఉంటుంది. లేదా కుడి చేతికి కట్టుకున్నా కూడా మంచి ఫలితం చూస్తారు. ఇది ఒక్కటేనే కాదు, కొంత జ్వరం ఉన్నా కూడా, జ్వరం వచ్చినప్పుడు కూడా పిల్లలు భయపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వస్తున్న జ్వరాలు ఒకరోజు టైఫాయిడ్ జ్వరం అంటారు, ఒకరోజు వస్తుంది, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు వస్తుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇలాంటి జ్వరాలున్నా ఏదైనా భయం తొలగిపోవటానికి అన్ని విధాలుగా రక్షణగా ఉండే యంత్రం ఇది వెండి తాయితలో కానీ మీరు ధరించి వెండి తాయితలో పెట్టాలి దీన్ని. వెండి తాయితలో మీరు దీన్ని వెండి తాయిత ఒకటి తీసుకొని కొంచెము పసుపు కుంకుమ వేసి అందులో నవసాగర, తర్వాత కొంచెం పాదరసం, కొంచెం తెల్లవాలు, కొంచెము పౌడర్, వశీకరణ పౌడర్ అని వచ్చింది. అది 12 మూలికలతో తయారు చేసిన మూలికల పౌడరు. అది కొంచెము ఒక చిటికెడు వేసుకోవాలి. ఒక ఎర్ర గురిగింది కూడా వేసుకోవచ్చు. వేసి దీన్ని లోపలికి నీళ్ళు పోకుండా బిర్రుగా మూత పెట్టి బిగించి మీరు ఏ రోజైనా తయారు చేసుకుని కట్టుకుంటే ఎటువంటిది కూడా రక్షణగా ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదు. సర్వరక్షణ యంత్రము, సర్వ భయ నివారణ యంత్రము. ఈ యంత్రము చాలా మంచిగా పనిచేస్తుంది. దీన్ని మీరు ఈ దుర్గా నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో మీరు చేసుకొని మీరు ధరిస్తారని నేను కొంతమందికి చేసాను. ఆల్రెడీ నేను ముందుగా చేసి పూజలో పెట్టి పూజ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీరు ఈ దసరా పండుగ రోజుల్లో దుర్గా అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేసి 3వ రోజు సాయంత్రం మీరు కట్టుకోండి. అన్ని విధాలుగా శ్రేయస్సులా ఉంటుంది, లాభంగా ఉంటుంది, భయాలు తొలగిపోతాయి, రక్షణగా ఉంటుంది. ఈ శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.